విజయవాడకి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. గత ఏడాది సెప్టెంబర్లో వరద రావడంతో అక్కడ ప్రజలు ఎంతమంది నిరాశ్రులయ్యారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు నార్మల్ స్థితికి వచ్చారా లేదా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందిందా లేదా అనేది వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. పండి పాడైపోయింది. ఇప్పుడు బాగా తెలుసు అన్ని పాడైపోయినాయి. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా? ఏం అందలేదు. పై డబ్బులు ఒకటే అందినాయి, అందుకేం అందల. మాకు బట్టలకి ఏమేమి నష్టపోయారు మీరు? మా పెద్ద టీవీ, వాషింగ్ మిషన్, ఇలాంటి సామాన్లు అన్ని, బట్టలు అన్ని, బీరాలు గీరాలు అన్ని పోయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి బీరాలు. బాగా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎట్లా ఉంది? ఫ్రిడ్జ్ గిజ్జు అంతా పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎట్లా ఉంది? కోలుకున్నారా? కోలుకున్నా కొంచెం. నేను పని చేస్తాను సర్పంచ్లో, కోలుకున్నా కొంచెం. డబ్బులు అయితే వచ్చిందండి, వరదలకైతే డబ్బులు అయితే వేసారు. ఎంత పైసలు అదే 25,000 అయితే అమౌంట్ అయితే పడ్డాయి. వస్తువులకి అవి రిపేర్ చేపిస్తున్నారు. అవి అయితే ఏమందరు, ఓన్లీ డబ్బులు ఒకటే. ఎంత నష్టపోయింటారు? ఏమేమి నష్టపోయారు? అదే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరువాల బట్టలు అన్ని, 2 బీరువాల మంచం, టీవీ, సామాన్లు బయట పడేసాను. అంటే లోపలికైతే రాలా, లోపలికైతే రాలా, బయట ఉండి ఫుడ్ అయినా అనిపించాం. మేమే వెళ్ళి తెచ్చుకున్నాం మొత్తం. బుడవంతుని దగ్గర వరకు వెళ్ళి మేమే తెచ్చుకున్నాం. మా అమ్మల్ని అయితే మా ఇంటికి తీసుకెళ్ళిపోయాం. మొత్తం ఎంత నష్టపోయారు? మన సంసారం ఎంత ఉంటది అంత పోయింది. మరి ఉత్తు మనుషులే మిగిలేరు. ఇదంతా వాటర్ ఫుల్ గా వచ్చాయి, ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ ఇక్కడ మునిగిపోయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఏముందో ఉన్నబట్టి తింటున్నారు. గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందిందా? భోజనాలు అయ్యా పెట్టారు. ఆదాయం ఏమి ఇవ్వాల, డబ్బులు ఏమో మీకు ఏమైనా ఇచ్చారా? ఇవ్వాల. ఇదే ఇక పాలని అందరికి 30,000 అదని ఇదని, నష్టపోయిన వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చామని, బండ్లు నష్టపోయిన వాళ్ళకి బండ్లు ఇచ్చామని, డబ్బులు ఇచ్చారంట. 10,000 కాడికి ఇచ్చారు వీళ్ళకి. మీకు ఇచ్చారా ఏమన్నా? ఇళ్ళకే ఇచ్చారు, మునిగిపోయి కదా. అటు వెళ్ళండి అన్ని చెబుతారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాం. అప్పుడు నష్టపోయాం కదండి. ఎంత నష్టపోయారు? ఏమేమి నష్టపోయారు? అన్ని నష్టపోయాం, ఇంట్లో సామాన్లు అన్ని నష్టపోయాం. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం అందిందండి? సహాయం అంటే ఇచ్చారుగా. ఎంత ఇచ్చారు? 25,000 ఇచ్చారు. 25,000 ఇచ్చారు. తర్వాత మిగతా అంతా నష్టపోయినట్టు. అంతా నష్టపోయి 25,000 సరిపోతుంది మీకు? చాలా, ఎక్కడ సరిపోతాయి, చాలా అండి. 25,000 ఇప్పుడు ఏమన్నా కోలుకున్నారా? కొంచెం అన్నా లేదా ప్రస్తుతానికి? కొంచెం అంటే ఏం కోలుకుంటాము, పిల్లలు సరిగ్గా పనులకి వెళ్ళక చాలా నష్టపోయాము. ఏదో చెప్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని, ఎవరో ఏది చేసేది లేదు. మాటలు మాత్రం చెప్తారు. తిక్కో ఇళ్ళకి నేను 75,000 కట్టాను. నాకు ఇంత మటుకు ఇల్లే రాలి. నేను కట్టే కనీసం 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. నాకు భర్త లేడు. మరి ఎవరు చెప్తారు ఇల్లు? నేను చాలా ఎదురు చూస్తున్నా ఇల్లు గురించి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మారింది కదా, గవర్నమెంట్ మారింది కదా, మారిన తర్వాత ఏమన్నా పర్వాలేదు? నాకేం లేదండి ప్రయోజనం, అస్సలు నాకేం ప్రయోజనం లేదండి. గవర్నమెంట్ మారింది, మాకు ఏదో నెలకి 1,500 ఇస్తారని చెప్పి 200 పెట్టి మేము పోస్ట్ ఆఫీసులో అవి తీసాం కదా, అది కూడా మాకు పళ్ళ డబ్బులు. మరి ఇంకెందుకు? ఇల్లు ఇవ్వాలి కదండి. లేని వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకే ఇల్లులు ఇస్తే మరి లేని వాళ్ళం మేమేమైపోతాం? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ కాలనీలో. మాకు ఇంత మట్టికి సొంత ఇల్లు అనేది లేదు. మా అద్దెలు కట్టుకుంటా ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీలోనే ఉంటున్నాం. అది వరదల్లో నుంచి ప్రస్తుతానికి నువ్వు కోలుకున్నావా? ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే పర్వాలేదు సార్. ఏమన్నా నష్టపోయావా వరదల్లో? నష్టపోయాను. ఎంత నష్టపోయావు? అంటే ఫ్రిడ్జ్ అవన్నీ, ఇంట్లో అన్ని సరుకులన్నీ పోయినాయి. ప్రభుత్వం నుంచి అక్కడికి వచ్చినా కానీ మాకు రాలేదు. ఎంత రాలేదు? ఎంత రావాలి? ఎంత నష్టపోయింటావు? ఎంత నష్టం అది ఎవరు అంచనా వేయగలరు? ఇంట్లో వస్తువులు ఏమేమి పోయినాయి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మంచం, సోఫా సెట్, టీవీ, అంతే. మినిమం 1,00,000 రూపాయలు పోయింటావు. 1,20,000 దాకా పోయాడు. బైక్లు అవన్నీ ఏమైనా నష్టపోయావా? బైక్ ఇది చేపించుకున్నాం. ఎంత అయింది ఖర్చు? 3,000 అయింది. ఓకే. నీ అక్క వాళ్ళకి ఎంత వచ్చింది? అక్క వాళ్ళకి 33,000 వచ్చినాయి. అక్క వాళ్ళకి. వాళ్ళు ఏమేమి నష్టపోయారు? సేమ్ అంతే. ప్రస్తుతానికి ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే.
ఇప్పుడు ప్రస్తుతానికి మా నార్మల్ స్థితికి వచ్చామా లేదా? ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది? వరదల్లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా లేదా? ప్రభుత్వం నుంచి సాయం అయితే అందింది. ఇంకా ఇంకా చాలా మంది చాలా కోల్పోయి ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా చాలా రాలే. ఇప్పుడు చాలా మంది అప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయి. తప్పులు జరిగి ప్రభుత్వం అయితే ఇంతవరకు సరిగ్గా ఏం చేయలేకపోతుంది. ఆయన చేయాలంటే ఇంకా టైం పట్టిద్ది అంటున్నారు. చాలా మందికి మాలాట వాళ్ళు చాలా మంది రేషన్ కార్డులు తీశారు. మరి ఎన్ని రేషన్ కార్డు రావాలంటే ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు అంతే వచ్చాయి అందరికి. ఏ రేషన్ కార్డులు వదలలేదు. మీరు ఏమైనా నష్టపోయారా మామూలుగా? మా ఆటోల పరంగా ఆటోల పరంగా ₹1,00,000 నష్టం, ఇల్లు ₹1,00,000 నష్టం. మొత్తం మీద ఏదో అడపదడపగా 30,000 10,000 అలా వచ్చాయి. అవి వచ్చాయి. అవి రాకపోతే నేను చేసేది, వచ్చేది నేను చేసినది. వచ్చాడు సర్దు కూడా రానంటే రావాలి అనుకోవడం తప్ప ఏమి ఉపయోగం ఉండదు. కాదు ప్రభుత్వం అందరికీ ఇవ్వాలంటే మరి అంత ఇవ్వాలంటే లక్షల కొద్ది ఇవ్వాలంటే ప్రభుత్వం కూడా ఇవ్వదు ఎవరికి. ఏదో అంతమంది సత్యంది అలాగా. ఇంకా ఆయన అయితే కరోనాలో ఇచ్చిన మనిషికి ₹20 ఇచ్చిండే ఏం చేసేవారు కాదు ఈ రోజుల్లో. ఆయన కరోనా మనిషికి ₹20 ఇచ్చాడు, 5 నెలలు కూర్చోబెట్టి. అప్పుడు ఏం చేయలేకపోయాం. ఇప్పుడే అంతే పరిస్థితి మాకు. ప్రస్తుతానికి మీరు కోలుకున్నారా లేదా? కోలుకున్నాం, కొద్దిగా పర్లేదు కొద్దిగా వ్యాపారాలు అనేది కొద్దిగా మైనస్గా ఉన్నాయి. వ్యాపారాలు అందుకోవాలి. ఏదో బాబు గారు వస్తే వ్యాపారాలు వస్తాయని అందరూ ఆశ వస్తున్నారు. ఆ వ్యాపారాలు అనేది ఇంకా డెవలప్ రావాలి. వరదలకి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఆ వారం రోజులు డార్క్నెస్, ఎలా బతికాము, ఎలా ఉన్నాము, ఏమైంది ఏంటి అనేది తలుచుకున్న భయం వేస్తుంది. ఫస్ట్ 2 days ఇబ్బంది, కానీ థర్డ్ డే దానికి నార్మల్ స్థితికి వచ్చారా సార్ మీరు? నార్మల్ స్థితికి ఇంకా రాలేదు సార్. నార్మల్ స్టేజెస్కి రావడానికి ఇంకో 1 or 2 years పడుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ 2 లక్షల నుంచి 3 లక్షలు, ఏది సొంత ఇంట్లో వాళ్ళకైతే 2-3 లక్షలు, అది ఇంట్లో ఉండే వాళ్ళకి 1,50,000-2 లక్షలు. ఎందుకంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, పడుకునే మంచాలు, దుప్పట్లు, ఏది మిగలలేదు. ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా సహాయం అందిందా? అందింది. రావాల్సిన వచ్చినాయి, టైంకి రావాల్సిన వచ్చినాయి. ఇప్పుడు దగ్గర నుంచి 40,000, బండికి 3,000, చాలా మటుకు రావాల్సిన అయితే వచ్చినాయి. రాలేదు అనడానికి ఏం లేదు. బట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ లాసే కదా. ఆ లాస్ని ఎవరు పుట్టేది కాదు. సో గవర్నమెంట్ చేయాల్సింది చేసింది. అండ్ మోర్ ఓవర్ దాని తర్వాత మాకు రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి తీసుకున్నది. అండ్ నిత్యావసర వస్తువులు ఏవైతే రావాలో అవన్నీ టైం టు టైం వచ్చినాయి. దాని గురించి అయితే ఇబ్బంది లేదు, కానీ జీవితాలు మారాలంటే టైం పట్టింది. ఓకే ఓకే ఓకే. డబుల్ కార్డ్ పైకి రావనుకుని తీయడం ఇంకా ఏమైనా కోబోట్లు మునిగిపోయినాయి. ఇంకా కోబోట్లో బట్టలన్నీ మునిగిపోయినాయి. డబ్బుల కాడ మంచం పోయింది, సోఫా పోయింది, బీరువాలో బట్టలన్నీ పోనాయి. బీరువా ఇక్కడ పెట్టాం, చెత్త బీరువా. డబ్బులు ఏమైనా ఇచ్చిందా? సహాయం అందించిందా? గవర్నమెంట్ ఇచ్చిందా నీకు సహాయం ఇచ్చిందా? సాయం ఇచ్చినారు. ఎంత ఇచ్చారు? ఎంత ఒక 25,000 ఇచ్చారా? 25,000 20,000 25,000 ఇచ్చినారు, గుర్తులేదు నాకు. ఇచ్చారు. సరిపోతుంది అది ఇచ్చిన సహాయం? ఎక్కడ సరిపోతుంది? మంచమే ఉంటుంది, సోఫా. ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉందా? ప్రస్తుతానికి అంతా ప్రస్తుతానికి మళ్ళీ కొనుక్కున్నాం, అప్పులు చేసి కొనుక్కున్నారా? మరి కొనుక్కున్నాం. మరి కొనుక్కోపోతే ఇంకెక్కడ ఉంటాం? మళ్ళీ అప్పులు చేసుకున్నాం. ఎంత అప్పులు చేశారు? చేయలేదా? 2 లక్షలు చేశారు. కొనుక్కొని మీకు 2 లక్షలు నష్టపోయి ఉంటారా? నష్టపోయింది. బట్టలేటి చాలా పోనాయి. ఒక 25,000 జనాలు నాకే మరి ఎట్టి అని మరి పోలేదు. అమ్మాయి పోవేని అనుకొని వదిలేను. ఇంకా పల్లంగా ఉన్నోళ్ళు అట్టి పొగులా పెడి చేరిపోయింది. అది దోశలు అంటే మనుషులు చెట్టుపోతుంది. అలా పావునాకు వచ్చేసింది నీళ్ళు, కేటాలు వేసేసి. ఎప్పుడు లేదు ఎంత నా నీళ్ళు రావడం. నీళ్ళు నన్ను ఇక్కడ మా వనకాదేవి మరి మేము వచ్చి అన్నాలు అయింది. పైపుల రోడ్లు ఉండవు. పైపుల రోడ్లు కొనుక్కున్నాం, అది అమ్మేసాం. అమ్మేసి ఇటు కొనుక్కున్నాం, ఇటు కొనుక్కున్నాం. కానీ చాలా నష్టపోయాం. ఏం చేస్తాం? అన్ని నష్టపోయాము. మా పిల్లలు ఖాళీ చేసే అద్దెలకు కూడా వెళ్ళిపోయారు. ఎంత నష్టపోయింటారమ్మా? చాలా నష్టపోయాము. అన్ని పోయినాయి. ఏమున్నాయి ఇంత ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. గేట్ కూడా కనపడలేదు. కూడా చూడండి. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసిందా? చేసింది 25,000. ఇంకా దాంతో ఏమి ఇదైంది? సరిపోతుందా ప్రస్తుతానికి? అది సరిపోయిందా మీకు? ఎక్కడ సరిపోయింది బాబు?
సరిపోయిద్దంటే ఇంకా సరిపెట్టుకుంటే సరిపోయినట్టే, లేకపోతే లేదు. బీరువాలు పోయినాయి, మళ్ళీ అన్ని కొనుక్కున్నారా? ఇటు తిరిగి మళ్ళీ కొనుక్కున్నారా? కొనుక్కోలేదు. అదిగో తలుపు చూడండి ఎలా పోయింది. అదేలే. అట్లాగే ఉంటున్నాను నేను. మా పిల్లలు వెళ్ళిపోతే ఇంక ఇల్లు ఎవరన్నా పాడు చేస్తారేమని నేను ఉండాల్సి వచ్చి అలాగే ఉండిపోతాను. తలుపులు పోయినాయి, బీరువా పోయింది, మంచాలు పోయినాయి, అన్నీ పోయినాయి, టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, ఏమి పోయినాయి, అన్ని పోయినాయి. వాళ్ళు ఇచ్చిన దానికి ఏం చేసుకున్నానంటే ఒక మంచమే కొనుక్కున్నా, కింద పండుకోలేక. పెద్ద వయసు కాబట్టి కింద పండుకోలేక మంచం కొనుక్కొని, మంచం మీద అది నవారు మంచం కొనుక్కొని పండుకున్నాను. 25,000 సరిపోదు. 25,000 సరిపోదు. అప్పుడు ఇచ్చారంట బియ్యాల, ఎన్ని ఇచ్చారంట. నేను ఇక్కడ లేను, ఆ నీళ్ళల్లో, ఇంత లోతు నీళ్ళల్లో నేను ఎక్కడ ఉంటాను. మా అమ్మాయి ఇక్కడ ఉంటే పేటలో ఉన్నాను, మా అమ్మాయి దగ్గర అలాగే ఉన్నాను. ఎంత వచ్చింది? మనిషి మునిగి పైకి వెళ్ళాల్సిందే మనిషి. మాది అసలే డౌన్ ఇల్లు. మాదైతే స్లాబ్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. స్విచ్ బోర్డులు, మెయిన్లు, గేన్లు అన్ని తడిసిపోయినాయి. చాలా వరకు నష్టపోయాం. ఎంత నష్టపోయారు మీరు? ఏమేమి నష్టపోయారు? మోటారు, ఫ్రిడ్జ్, కూలరు. నేను కొని దగ్గర కొత్త బండి నేను ఫైనాన్స్ మీద కొనుక్కున్నాను. వేరే బండి ఓలా అని. అది ఓలా కొన్నా, అది మునిగిపోయింది. దాని బండికి డబ్బులు ఇచ్చారా? ఇన్సూరెన్స్ వాడు ఎంత ఇస్తాడన్నా? మా అయితే సగం డబ్బులు కూడా ఇవ్వాలి ఇన్సూరెన్స్ వాడు. నాకు ఈ వరదలు మొత్తం మీద 1,70,000 1,80,000 లాస్ అయ్యాను. ఈ గవర్నమెంట్ ఇచ్చిన 25,000 అంటే మా రేషన్ కార్డు సరిగ్గా లేదు అని చెప్పి నాకు పడలా, మా అన్నయ్యకి పడలా రేషన్. అది 25,000. ఎవరు సగం మంది పైన పడలా 25,000. ఇన్ని ఆఫీసులు చుట్టూ తిరిగాను. రూపాయి బిల్లు అంటే రూపాయి బిల్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాల. చాలా నష్టపోయాను మేమైతే. అసలు ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ బోర్డులు, మెయిన్ కూడా రిపేర్ చేయించుకోవాలి. ఇప్పుడు అవన్నీ కొనుక్కున్నావా? అన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది. ఫ్రిడ్జ్ కి 8,000 అయింది. కూలర్ అయితే ముక్కలు అయిపోయింది అంత ఫోర్స్ కి. వాటర్ మోటార్ అయితే దానికి 2,000 అయింది, పెద్ద మోటార్. అది నువ్వు ఎంత నష్టపోయావు? ఎంత వచ్చింది నీకు? చాలా వరకు నష్టపోయాం మేము. డబ్బులు వచ్చిందా? గవర్నమెంట్ సహాయం అందిందా? ఎంత వచ్చిందండి? 25,000 వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది? ఇప్పుడు అంటే ఇంక అన్ని నష్టపోయాంగా, మరి అన్ని చక్క పెట్టుకోవాలి. తిరిగి కొనుక్కున్నారా ఏమన్నా? ఏం ప్రస్తుతానికి ఇప్పుడు ఏం కొనుక్కోలేదు. మా వరదల్లో చాలా ఇబ్బందులు పడ్డాం కదా, కొంచెం అప్పులు తెచ్చుకున్నాం, కొంచెం కట్టుకున్నాం. అలాగే కొంచెం పని దొరికేదాకా ఇబ్బందే కదా. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతానికి ఇప్పుడు ఏమీ మాకు అందట్లేదు కండి, ఏమి పథకాలు ఏమీ మాకు ఇది లేదు. అదే 1,500 ఇస్తా అని చెప్పి ఏమి లేవు. అమ్మ ఒడి లేదు, 1,500 ఇస్తానన్నాడు, అయ్యి లేవు. ఏమి ఉన్నాయి? ఏమి లేవు. అన్నాడే గాని ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదుగా. ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు కూడా లేవు. గవర్నమెంట్ అన్నారు పింఛన్ తీశారు, కొద్దిగా ఇది కాలు పోలియో తీశారు, పింఛన్ లేదు, అమ్మఒడి లేదు, ఏమీ లేవు. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అన్నారు, రూపాయి బిళ్ళరు, ఆదాయం లేదు. తెచ్చుకోవటం తింటాం అంతే. ఏం చేస్తున్నారు? కొత్త ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలే. బస్సు ఫ్రీ ఇస్తా అన్నారు, 1,500 లేడీస్కి ఇస్తా అన్నారు. గ్యాస్ కూడా ఏదో గ్యాస్ లేదు, అది తీసేసాడు మాకు. ఏమీ లేవండి అసలు. ఇల్లు లేదు. 30 ఏళ్ల బట్టి మేము ఇక్కడే ఉన్నాం, అద్దెకి ఉంటున్నాం. అలాగే 35,000 కట్టించుకున్నారు, ఇల్లు ఇస్తామన్నారు, అది లేదు, ఏమీ లేదు. నష్టపోయారా వరదలప్పుడు? వరదలప్పుడే ఆ ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం పోయినాయి. వాషింగ్ మిషన్, టీవీలు 2, మరి ఫ్రిడ్జ్లు అవన్నీ పోయినాయి. తిరిగి మళ్ళీ అన్ని కొనుక్కున్నారా? లేవు. ఆ డబ్బులు ఎట సరిపోతాయి సారు? మేము అప్పు చేసిందే సరిపోయినాయి, కట్టేసాం అప్పులకి. ఇల్లు గల్లోళ్ళకి నెల వచ్చేటప్పటికి 4,000 కట్టాలి. మరి కట్టే బతుకుతాను. ఇప్పుడు కూడా కడతనే ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈ కట్టే ఉంది. ఇంట్లో పిల్లగాడికి బాగలేదు, నాకు బాగలేదు. ఆడింట్లో కాలు దెబ్బ తగిలి ఆడింట్లో ఉంటాడు. ఇప్పుడు మరి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటే ఇల్లు లేదు, వాకిల్ లేదు. అద్దె 4,000 కట్టకపోతే ఊకోవట్లేదు ఇంట్లో. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ఏమీ లేదు కదా. ఇట్టనే ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం. అసలు ఏమీ లేవు. ఆ వచ్చిన రూపాయి అప్పులకే పోయింది. మరి ఏం చేస్తాం? ఇక చెయ్యి అంత తిరిగిపోతే ఇళ్లలో పనికి పోదామన్నా
ఈ 4 ఏళ్ళు చురుకు 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 అంటున్నాయి. ఆపరేషన్ చేపియాలంటున్నాయి, ఇక డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒకసారి పిల్లని తీసుకొని వెళ్ళాను. వాళ్ళ పిల్లని తీసుకొని వెళ్తే బయటికి రాసిండు. బయటికి రాస్తే నా దగ్గర డబ్బులు లేక ఆగిపోయాను. ఏంటికి ఏది అసలు అన్నీ పోయినాయి. ఏం చేస్తాం గట్టే కోట బియ్యం తింటామను మేలగాని ఉంటాం. ఏది అసలు చంద్రాన్ని లేదు, ఏది లేదు, మాకేది లేదు. అది మనం తీసుకొని పోయిన కార్డు తీసుకొని వెళ్తే అసలు ఏమి లేదు. బయటికి పోతుంది కానీ పిల్ల తీసుకొని పోయింది. వీళ్ళ పిల్ల తీసుకొని వెళ్ళి చేస్తే అసలు ఏం పని ఇవ్వట్లేదు. చెయ్యి ఏం రూపాయలే చేతిలో, ఏం బతకాలో ఎట్ట బతకాలో సత్తున్నాం మేమైతే. ఏవో ఇంట్లోకి వచ్చేసారు కదా. ఎంత వేసారు? మీరు ఏమేమి నష్టపోయారు? మేము నష్టపోయి ఉంటే చాలా నష్టపోయామండి. అన్ని సామాన్లు అన్ని కిందే ఉన్నాయి కదా. ఏమేమి పోయింటారు? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాటర్ మోటారు, ఇల్లు మొత్తం పోయింది. ఇక్కడ దాకా వచ్చేయండి వాటర్. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందండి? ఇంకా అదే ఇంకా తేరుకోలేదు. ఒక రకం గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు సహాయం అందిందా? అదే 25,000 వేసారు కదండి. అది సరిపోతుందా మీకు ప్రస్తుతానికి? సరిపోతుందంటే అంటే ఒక 2 రకాలుగా ఉంటది. ఒకటి చాలదని అనిపిస్తుంది, కానీ గుడ్డులో మెల్లనట్టు అసలు వేసారుగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా కోలుకున్నారు అక్కడ? కోలుకోవటం అంటే ఇంక లేదండి, కోలుకోలేదు. మామూలుగా అయిపోయారు. ఇంట్లో చాలా వరకు వస్తువులు పోయినాయి, ఎలక్ట్రానిక్స్ మొత్తం డివైజెస్ అన్ని. ఏమేమి పోయినాయి? టీవీ పోయినాయి, ఫ్రిడ్జ్, గ్రైండర్, ఎలక్ట్రికల్ అన్నీ. అవన్నీ కొనుక్కున్నారు? మనీ కూడా మాకు పర్లేదు అసలు. చాలా వరకు ట్రై చేసాం మనీ కోసం అయితే. తిరిగారా? ఎక్కడెక్కడ తిరిగారు? తిరిగా ఎంఆర్ఓ ఆఫీస్, కమిటీ హాల్ కి తిరిగాము, ఎంఆర్ఓ కి తిరిగాము. చాలా వరకు ఏమన్నారు వాళ్ళు? అప్లికేషన్ పెట్టమన్నారు, అవి కూడా పెట్టాము. మీకు పడవ ఇంకా అది ఇది అని చెప్పి మళ్ళీ ట్రై చేయమంటున్నారు వాళ్ళు. ప్రతిరోజు వెళ్ళడం, ట్రై చేయడం అన్ని అవుతున్నాయి. బైకులు అలాంటివి ఏమైనా నష్టపోయారా? స్కూటీ కూడా మునిగింది. బ్యాటరీ. ఎంత వరకు నీళ్లు వచ్చాయి? ఎంత లోతు వరకు వచ్చాయి మీకు ఇంట్లోకి? ఇల్లు మొత్తం మునిగిపోయింది. అప్పుడు ఫుడ్ గిడ్ ఏమన్నా ఇచ్చారా మీకు? ఫుడ్ చాలా ఇబ్బంది అయిపోయింది, మామూలుగా కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అంతా కోలుకున్నారా లేదా? ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికి పర్లేదు, అలా సెట్ అయ్యాం. గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సహాయం అందలేదు? లేదు, అస్సలు లేదు. కనీసం మనీ కూడా పడలేదు మాకు. అబ్బాయినా పడినా కొంచెమైనా సెట్ అవుతాం అనుకున్న చదికి అది కూడా పడలేదు అసలు. నువ్వు చదువుతున్నావు పాప? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్? కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ వచ్చింది అంటే పాత గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెడతా అన్నారు, ఏమీ పెట్టలేదు. నేను దానికోసం చాలా వరకు వెయిట్ చేసా. బస్ పాస్ పెట్టించుకుందాం అనుకున్నా, అలాగా ఫ్రీ బస్ అంటున్నారని వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు వరకు ఫ్రీ బస్ పట్టలేదు. దానికోసం చూస్తున్నా. చదువు ఏం డిగ్రీ చదువుతున్నాడు? విద్యా దీవెన, విద్యా కానుక అట్లాంటివి విద్యా దీవెన వచ్చింది ఏమన్నా? అవి పడవు. ఒకవేళ పడినా ఫుల్ అమౌంట్ వేయట్లేదు. ఇప్పుడు ఫీజు ఒక 30K అయితే 4K వేస్తున్నారు స్కాలర్షిప్. ఇంకెందుకు విద్యా దీవెన అని పేరు పెట్టడం దానికి? అవి కూడా అసలు లేవు మాకు, కనీసం అవి కూడా పడట్లేదు. ఓకే. మీరు ఎంత నష్టపోయారు? ఏమేమి నష్టపోయారు? వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? చాలా నష్టపోయారు. మరి ఏమేమి నష్టపోయారు? ఏమి రాలేదా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే మేము కష్టపడి సంపాదించుకోవడమే. ఇప్పుడు ఏమేమి నష్టపోయారు మీరు? ఏమేమి పోయినాయి ఇంట్లో? టీవీ, గ్రైండర్, ఎలక్ట్రికల్ ఐటమ్ కొన్ని పోయినాయి. ఇప్పుడు ఇది మీ సొంత ఇల్లేనా ఉంటుంది ప్రస్తుతానికి? కానీ నష్టపోయారు, ఏమి రాలా మీకు? డబ్బులు ఏమి రాలేదా? 35,000 డబ్బులు రాలేదు. అందరికి ఇచ్చారంట కదా? అందరికి వచ్చే మాకు రాలా. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉందా అంతా? కోరుకుంటున్నారు కొంచెం కొంచెం. ఎంత పోయింటుంది నష్టం? అరౌండ్ తలుపులు అన్ని కబోర్డ్స్ కానీ అన్ని పోగా ఒక అరౌండ్ 20 to 25K వరకు ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం అందిందా మీకు? మామూలుగా చేస్తారు కదా అప్పుడు, అకార్డింగ్ టు వాలంటీర్స్ కానీ ఉన్నాయి. అంటే బైక్ చెడిపోతే, బైక్లు ఏమైనా చెడిపోయినాయి? బైక్ ఒకటి కంప్లీట్ గా పోయింది. ఏంటంటే అది మామూలుగా ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుందని. అంటే ఇన్సూరెన్స్ అలాంటివి కూడా ఇస్తా అని చెప్పారు, అవి ఏమన్నా ఇచ్చారా?
ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కొత్త బైక్లు ఏమైనా ఉంటే చెడిపోతే ఆ బైక్ అన్నిటికీ కలిపి బైక్ చెడిపోయిన దానికి అన్ని కలిపి లెక్క కింద వేసారనమాట. రిజిస్ట్రేషన్ అయితే మామూలుగా నోట్ చేసుకుంటారు కదా ఏమేమి పోయిందని, నోట్ చేసుకోవడం మాత్రం అన్ని నోట్ చేసుకున్నారు. రాయడం వచ్చేసరికి ఈ బళ్ళు ఎలా పోయినాయని ఏమేమి పోయినాయని ఇంటింటికి వచ్చి నోట్ చేసుకున్నారు. వాలంటీర్స్ వచ్చి నోట్ చేసుకుని దానికి తగ్గ ఇచ్చారు. నువ్వేం చదువుతున్నావు? నాది బీటెక్ అయిపోయింది. ఓకే, ఎక్కడ? సిద్ధార్థ PUP. ఓకే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా ఉంది ఏంది అసలు గవర్నమెంట్? ఇంతకుముందు గవర్నమెంట్కి ఇప్పటికి ఏంది తేడా అసలు? అది మా పరంగా అయితే తెలీదు, వేరే వాళ్ళకి తెలుసు. లే మామూలుగా గవర్నమెంట్ ఇప్పుడు మారింది కదా, ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు. నేను చూడటం అయితే నేను వెళ్ళే రూట్ అయితే మామూలుగా ఇది వరకు గుంతలు ఉండే, సో అవి కాస్త మారినాయి. అండ్ దెన్ వచ్చేసరికి ఇంకా లైక్ రూలింగ్ నచ్చింది కదా, నా కంపెనీస్ కానీ ఏమన్నా కానీ ఇవే ఎక్కువ వచ్చాయి అన్నమాట. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు పరిస్థితి అంతా నీకు సరిపోయా? డబ్బులు ఏమన్నా ఇచ్చిన డబ్బులు సరిపోతుందా? సరిపోతే మాకు ఇల్లు తర్వాత ఇల్లు కట్టించాం, మా డబ్బులు పెట్టి కట్టించాం, 4 లక్షలు అయింది అంతే. వాళ్ళు ఇచ్చారేంటి? ఆడ చూడటం రాలా, మామూలుగా వీళ్ళు ఉంటారు పెద్దలు మామూలుగా ఉంటారు చూడు ఓటర్ కోసమే, వాళ్ళే ఆడ వచ్చే ఉంటది అంతే. ఆహారం అంతా ఆహారం అందరి అయితే ఏమేమి పోయినాయి ఇంట్లో? ఇంటి చాలా పోయినాయి, మొత్తం బట్టలు గిట్లు ఫీజులు వసూలు బస్సులు అన్నీ పోయినాయి. ఓకే, బండి కూడా పోయినాయి, బండి 3,000 ఇచ్చాడు. మొత్తం సుమారు ఎంత 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 డబ్బు నష్టపోయి ఉంటారు. నా సాయి చూడు అసలు ఏంది వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నువ్వేమన్నా కోలుకున్నావా? నువ్వేమన్నా ఎంత నష్టపోయావు ప్రస్తుతానికి? ఏంది ప్రస్తుతానికి ఆస్తి నష్టం లేదు కానీ మామూలుగా ఇంట్లో సామాను మాత్రం బెడ్షీట్లు వెళ్ళి పనికిరావడం పోయింది. అవన్నీ మళ్ళీ తిరిగి కొనుక్కున్నారా? ఫోటో సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి పర్వాలేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిందా? ఉప్పు ఇచ్చారా?